ఒకడు అన్నాడు, నేను ఓటేసినందుకు నా ఓటుకు న్యాయం జరిగింది, నా ఓటుకు విలువ ఉందని భావిస్తున్నాను, మా ఊరికి రోడ్డు వచ్చింది, మా పక్క ఊరికి కూడా రోడ్డు వచ్చింది, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ఈ వీడు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసింది. ఖజానాలో డబ్బులు లేవు. ఈ రోడ్లు వేయించి మంచి పేరు తెచ్చుకోవడం కోసం 2,000 కోట్లు అప్పు చేశారా పందిపిర్రలోడా. ఈ విషయం పబ్లిక్కి తెలియదు. రోడ్డు కళ్ళ ముందు కనిపిస్తుంది, కళ్ళ వెనుక ఏం కనిపిస్తుందో తెలుసా? గ్యాస్ సిలిండర్ మీద బాధుడు కనిపిస్తుందా? కరెంటు ఛార్జెస్, కందిపప్పు, చక్కెర, బియ్యం ఈ రేట్లన్నీ పెరిగిపోతాయి. కావాలంటే మీరు చూడండి. భజన, ఊరికే భజన. విజయవాడ నుంచంట వైజాగ్కి మెట్రో ట్రైన్ పడుతుందంట. మెట్రో ట్రైన్ శాంక్షన్ చేసిన చంద్రబాబు సిగ్గులేది మాట చెప్పడానికి. రైల్వే చంద్రబాబుకి ఏం సంబంధం? రైల్వే సెంట్రల్ రా, ఎలుగుబంటోడా. రైల్వే సెంట్రల్ గవర్నమెంట్, అది స్టేట్ గవర్నమెంటు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి, క్రెడిట్స్ ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలి. అసలు ఇది ఎంతవరకు నిజం అబద్ధమో కూడా తెలియదు. మెట్రో పడుతుంది, ఇదంతా భజన. ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే పెళ్ళి పిల్లలు పుడితే కూడా అబ్బాయి పుడితే చంద్రబాబు అని పెట్టుకుంటారు, అమ్మాయి పుడితే చంద్రబేబీ అని పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకొకటి అతను సీను అని మాకు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్, ఇప్పుడు లేడులే, చనిపోయాడు. కరోనా వచ్చి చనిపోయాడు. చంద్రబాబు ఆదుకోలేకపోయాడు. అప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మొత్తం పసుపు రంగు వేసుకున్నాడు. భార్య వెళ్ళిపోయింది. ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటే మా అమ్మ మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు నీకు ఇస్తే ఇల్లు కట్టి పసుపు రంగు వేస్తావు అని ఆవిడ గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. 3 నెలలు మళ్ళీ ఇంటికి రాలేదు. మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? రంగు మార్చిన తర్వాత, వేరే కలర్స్ వేసిన తర్వాత వచ్చింది. తర్వాత ఆవిడకి కరోనా వచ్చింది. నాకు కరోనా వస్తుందేమో అని ఆవిడ వెళ్ళిపోయింది మళ్ళీ పుట్టింటికి. కరోనా వచ్చిన 2 నెలలకి ఆయన చనిపోయాడు. అద్భుతం. సో టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. మెయిన్గా ఏంటంటే రోడ్లు వేసినందుకు సంబరపడిపోవద్దు. కోట్లు అప్పు చేశారు. ఆ భారం అంతా మన్నెత్తి మీదే ఉంది. ఊరికే పిసుక్కోవద్దు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.